Hello guys, welcome to our channel Witchmaster. Today our video is about the HTML course. సో ఈ వీడియోలో నేను మొత్తం కూడా HTML టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇట్స్ ఏ బేసిక్ కోర్స్ ఓవర్వ్యూ అనుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను ఏ టాపిక్స్ని కవర్ చేస్తున్నాను అని అంటే ఇట్ స్టార్ట్స్ విత్ అన్ ఇంట్రడక్షన్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ హిస్టరీ, థర్డ్ వన్ ఇస్ HTML పేజ్ స్ట్రక్చర్, fourth one is features, fifth one is building blocks of HTML. Let's start with an introduction. సో నార్మల్గా ఇంట్రడక్షన్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఏ కోర్స్ నేర్చుకున్నా కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఫస్ట్ చూడాలి. సో లెట్స్ స్టార్ట్ విత్ అన్ HTML. హెచ్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో HTMLలో మనం వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ మనం ఏ వెబ్సైట్ని డెవలప్ చేసినా ద బేసిక్ లాంగ్వేజ్ ఇస్ HTML. సో HTML ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ హైపర్ టెక్స్ట్ అండ్ మార్కప్ లాంగ్వేజ్. అసలు ఈ హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ లోపల టెక్స్ట్ ఉండేదాన్ని హైపర్ టెక్స్ట్ అంటాం. అట్ ద సేమ్ టైం హైపర్ టెక్స్ట్ వల్ల మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఒక 2-3 వెబ్ పేజెస్ని కనుక మనం క్రియేట్ చేస్తే అన్నిటిని కనెక్ట్ చేసి ఒక వెబ్సైట్లో డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ మార్కప్ అంటే ఏంటి అనొచ్చు, ఇట్స్ లైక్ ఏ మేకప్. అంటే ఉన్నదాన్ని ఏంటో మనం ఇంకొంచెం ఇంటరాక్టివ్గా అట్రాక్టివ్గా యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. మార్కప్ లాంగ్వేజ్ అనేది ఏంటి అంటే ఇట్స్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ అన్ ఇంటరాక్టివ్ అండ్ డైనమిక్ వేలో యూజ్ చేస్తాం. లైక్ టేబుల్స్ కానీ ఇమేజెస్ కానీ ఇవి యూజ్ చేస్తాం. వెబ్ పేజ్ అంటే ఏంటి? మనం వెబ్ పేజ్లో ఎలా యూజ్ చేస్తాము అంటే మనం ఒక డాక్యుమెంట్ అని లేదు కొంచెం కంటెంట్ ఫర్ సపోజ్ హాయ్ హలో ఇలాంటివి ఏమైనా తీసుకొని మనం HTML ట్యాగ్స్లో యూజ్ చేస్తే అవి మనకి వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే అవుతాయి. అండ్ ప్రతి వెబ్ పేజ్కి కూడా ఐడెంటిఫై ఎంటరింగ్ ఇన్ యూఆర్ఎల్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఇప్పుడు మీరు ఫేస్బుక్ తీసుకుంటే facebook.com, ఇన్స్టాగ్రామ్ అయితే instagram.com, ఇలా ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే యూజ్ అవుతాయి. అండ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వెబ్ పేజెస్ అనేవి ఏదో స్టాటిక్ అయినా ఉంటాయి లేదా డైనమిక్ అయినా ఉంటాయి. స్టాటిక్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఇన్ ఫిక్స్డ్గా యూజ్ చేస్తాం. డైనమిక్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఇన్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ ఆర్ డైనమిక్. So this is about the introduction part about HTML. So next our topic is about the history. సో మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఏ కోర్స్ తీసుకున్నా సమ్మన్ ఇస్ డెవలప్మెంట్. సో అట్ ద సేమ్ టైం HTMLని కూడా ఒకరు ఇంట్రడ్యూస్ చేశారు. నేమ్ ఈస్ టిమ్ బెర్నెస్-లీ అనే అతను 1919లోనే సింపుల్ మార్కప్ లాంగ్వేజ్తో డెవలప్ చేశారు. సో HTML1 వచ్చేసరికి 1993, HTML2 వచ్చేసరికి 1995, HTML3 వచ్చేసరికి 1997, HTML4 1999, HTML5 వచ్చేసరికి 2014. ఇట్ ఈస్ అబౌట్ ది హిస్టరీ. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ అబౌట్ ది పేజ్ స్ట్రక్చర్. అసలు ఈ పేజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? నార్మల్గా మనం సి, జావా, పైథాన్ వాటిలో చూస్తే మనం ప్రోగ్రామింగ్ ప్యాటర్న్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం మన HTML కూడా పేజ్ స్ట్రక్చర్ ఉంది. అండ్ ట్యాగ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ HTMLలో. అండ్ ఫర్దర్ సెక్షన్స్లో నేను ఒకసారి డిస్కస్ చేస్తాను ట్యాగ్స్ గురించి. యూ సీ ఇన్ ద స్క్రీన్ యాజ్ ఎ పేజ్ స్ట్రక్చర్, HTML, హెడ్, టైటిల్, అట్ ద సేమ్ టైం బాడీలో నేను విజ్మాస్టర్ ఛానల్ అని పెట్టాను. మనం ఏదైతే బాడీ ట్యాగ్లో డిస్ప్లే చేస్తామో దట్ విల్ బి డిస్ప్లే ఇన్ బ్రౌజర్. మనం ఏ బ్రౌజర్ అయినా వాడచ్చు. లైక్ HTMLకి వచ్చేసరికి మనకి సఫారీ కానీ, బ్రేవ్ బ్రౌజర్ కానీ, గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఇలాంటి ఏ బ్రౌజర్ అయినా సరే సపోర్ట్ చేస్తాయి. సో ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ ఇట్సెల్ఫ్ డాక్ టైప్ HTML ఈస్ నథింగ్ బట్ యాజ్ ఇన్ డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్. అండ్ మోస్ట్లీ ఇట్ టెల్స్ బ్రౌజర్కి ఏమని చెప్తుంది, ఓకే దే ఆర్ సెండింగ్ సంథింగ్ లైక్ టెక్స్ట్ యూస్ చేసి పంపిస్తున్నారు అని చెప్పి పంపిస్తుంది. మనం ఇప్పుడు వెల్కమ్ టు ది ఛానల్ అని పంపించాం, సో అలా వెల్కమ్ అని కనిపిస్తుంది. ఇట్ ఈస్ అబౌట్ ది ఫీచర్స్. ప్రతి సబ్జెక్ట్కి మనకి ఫీచర్స్ ఉంటాయి రైట్. సో అట్ ది సేమ్ టైం HTML ఫీచర్స్ వచ్చేసరికి ఈజీ అండ్ సింపుల్ మార్కప్ లాంగ్వేజ్, case insensitive language, offline web application, linkable, platform independent, semantic elements, local storage, fixable, readable. ఇవన్నీ కూడా ఈజీగానే ఉన్నాయి. ఐ ప్లేస్ 10 ఫ్యూచర్స్. ఈ 10 ఫ్యూచర్స్ కూడా మీకు ఎగ్జామ్లో ఓరియంటెడ్ వేస్గా ఈజీగా రాయొచ్చు. ఈజీ అండ్ సింపుల్ మార్కప్ లాంగ్వేజ్ అనేవి మీకు ఈజీగా అర్థమవుతున్నాయి కదా. రీడబిలిటీ, లింకబుల్, fixable, we are using these words in a
మనకి కామన్ గా యూస్ చేసే వర్డ్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఈజ్ నథింగ్ బట్ as in we can use any platform, right? So next topic is about the building blocks of HTML. The building blocks of HTML అంటే ఏంటి అంటే they are the different types. So let's go with the video. So here I am placing the fundamental components used to create and structure the web contents: tags, elements, links, media, attributes, lists, tables, డాక్యుమెంట్ స్ట్రక్చర్, టెక్స్ట్ ఫార్మాటింగ్, ఫార్మ్స్ అండ్ ఇన్పుట్స్. ఇప్పుడు దీని గురించి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్ గా చూద్దాం. ఓకే, సో మొత్తం బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ HTML వచ్చేసరికి 10 టైప్స్ ఉన్నాయి. సో లెట్ వి డిస్కస్ వన్ బై వన్. సో లెట్ స్టార్ట్స్ విత్ దెన్ డాక్యుమెంట్ స్ట్రక్చర్. డాక్యుమెంట్ స్ట్రక్చర్ అనే వర్డ్ మనం ఇందాక ఆల్రెడీ విన్నాం, విచ్ ఈస్ కన్సర్న్ యాజ్ ఎన్ డాక్ టైప్ HTML. మన HTML version ని డిక్లేర్ చేస్తుంది. HTML tags is nothing but as it's a root element. Head tag is contains the information. Next one is in బాడీ. మనం బాడీ ట్యాగ్ లో ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తామో అవే కనిపిస్తాయి. సో నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ప్లేస్ చేశాను. లైక్ డాక్ టైప్ HTML is nothing but as a document structure. HTML head title like that. So our next topic is about the tags. సో సెకండ్ టైప్ వచ్చేసరికి ట్యాగ్స్ కదా, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ట్యాగ్స్ అనేవి అలా యూజ్ చేస్తాం HTML లో. సో ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు డొనేట్ ద HTML ఎలిమెంట్స్ని డొనేట్ చేస్తే ట్యాగ్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ఎన్ యాంగిల్ బ్రాకెట్స్. యాంగిల్ బ్రాకెట్స్ అంటే ఏంటి? గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్స్ అనేవి యాంగిల్ బ్రాకెట్స్ అంటాం. ట్యాగ్స్ అనేవి కూడా 3 టైప్స్ ఉంటాయి: ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్. ఓపెనింగ్ ట్యాగ్స్ అంటే కూడా మనం మధ్యలో ట్యాగ్ నేమ్ రాస్తాం. హెడ్ అయితే హెడ్. క్లోజింగ్ ట్యాగ్ ఏంటి? మనం స్టాగ్ ని యూజ్ చేస్తాం. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఏంటి అంటే కంటెంట్ వెంటనే మనకి కర్సర్ వస్తుంది. సో హియర్ ఇట్ ఈస్ అ సింపుల్ సింటాక్స్ ఆల్సో. ఐ ప్లేస్డ్ హియర్ ట్యాగ్ నేమ్, attribute value. Like that, here it is a tags. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ది ఎలిమెంట్స్. సో ట్యాగ్స్ లో నేను ఒక వర్డ్ మెన్షన్ చేస్తాను, నేమ్ యాజ్ ఎలిమెంట్స్ అని. సో ఎలిమెంట్స్ ని డిస్ప్లే చేస్తుంది. సో వాట్ ఈస్ దీస్ ఎలిమెంట్స్? ఇఫ్ యూ సీ హియర్ ఇట్ సెల్ఫ్, ఎలిమెంట్స్ ఈజ్ అన్ ఇండివిజువల్ కాంపోనెంట్ ఆఫ్ అన్ HTML ఫైల్. ప్రతి HTML ఫైల్ కి ఒక ఇండివిజువల్ కాంపోనెంట్ అనేది. సో ఎలిమెంట్స్ అనేవి మొత్తం 3 టైప్: స్టార్ట్ ట్యాగ్, కంటెంట్, ఎండ్ ట్యాగ్. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, స్టార్ట్ ట్యాగ్ ఎలా ఇస్తాం? మనం ఒక ట్యాగ్ లో అట్రిబ్యూట్ వాల్యూస్ ఇస్తాం. అట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్ టు అట్రిబ్యూట్ వాల్యూ, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు పారాగ్రాఫ్ అని ఎలా అయితే స్పెసిఫై చేశానో, విచ్ ఈస్ కమ్స్ అండర్ యాజ్ మనం అట్రిబ్యూట్స్ ని అలా యూస్ చేస్తాం ట్యాగ్స్ లో. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఎన్ కంటెంట్. కంటెంట్ అంటే మనం హాయ్ అంటే హాయ్, హలో అంటే హలో, మనం ఏదైతే కంటెంట్ ని ప్లేస్ చేస్తామో ఆ ప్లేస్ చేసే కంటెంట్ మనకి వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుంది. సో దట్ ఈస్ అ సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ అన్ ఎండ్ ట్యాగ్. ఎండ్ ట్యాగ్ వచ్చేసరికి మనకి ఎలా యూస్ చేస్తామో అని చెప్పాను. ఎండ్ ట్యాగ్స్ ఏవైనా సరే ఫస్ట్ మనకి క్లోజింగ్ బార్ వచ్చి, బార్ తర్వాత మనం పి అయితే పి ట్యాగ్, బాడీ ట్యాగ్ అయితే బాడీ ట్యాగ్, HTML అయితే HTML. సో దిస్ ఈస్ అ టాపిక్ అబౌట్ ది ఎలిమెంట్స్. సో అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ అట్రిబ్యూట్స్. సో అట్రిబ్యూట్స్ అంటే మనం ఎలిమెంట్స్ లో అబ్జర్వ్ చేసాం కదా, అట్రిబ్యూట్స్ ఎలా ఇచ్చాము? attribute name equal to value. This is a syntax for attributes. Okay, mainly attributes అనేవి ఎందుకు అంటే it provides a additional information about an element and included in open tag. మనం open tag లోనే ఇస్తాం attributes అనేవి. syntax attribute equal to value. సో యాక్చువల్లీ కామన్ అట్రిబ్యూట్స్ వచ్చేసరికి ఏంటంటే ఐడి, క్లాస్, HREF, SRC, ALT, స్టార్. దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్ విచ్ వీఆర్ యూజింగ్ యాజ్ ఎ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ HTML అట్రిబ్యూట్స్ కి యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ ని ప్లేస్ చేశాను. HREF అనే ట్యాగ్ ని యూస్ చేసి లింక్ ఎలా యూజ్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం ఇమేజ్ ట్యాగ్ లో ఇమేజ్ పాత్ ఎలా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఇస్ టెక్స్ట్ ఫార్మాటింగ్. టెక్స్ట్ ఫార్మాటింగ్ లో మనం ట్యాగ్స్ ని ఎలా యూజ్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. సో ఇన్ దిస్ టెక్స్ట్ ఫార్మాటింగ్ వీ హ్యావ్ ది 4 డిఫరెంట్ టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి హెడ్డింగ్స్, సెకండ్ వన్ పారాగ్రాఫ్, థర్డ్ వన్ బోల్డ్, ఫోర్త్ వన్ ఇస్ ఇటాలిక్. హెడ్డింగ్స్ అనేవి ఏంటి అంటే హెచ్ అంతలో ఇండికేట్ చేసి, H1 నుంచి H6 ట్యాగ్స్ వరకు వీ హ్యావ్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్. అండ్ పారాగ్రాఫ్ వచ్చేసరికి మనం P అని ఇండికేట్ చేస్తాం. బోల్డ్ వచ్చేసరికి స్ట్రాంగ్ ఆర్ఎల్స్ B అని యూస్ చేయొచ్చు. ఇటాలిక్ కి I అండ్ EM అని కూడా యూస్ చేయొచ్చు. దీస్ ఆర్ ద టెక్స్ట్ ఫార్మాటింగ్. సో అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ది లిస్ట్. లిస్ట్ లో వచ్చేసరికి మొత్తం మనకి 3 టైప్స్ ఉంటాయి: అన్ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ ని ఎలా ఇండికేట్ చేస్తామంటే UL, ఆర్డర్డ్ లిస్ట్ అంటే OL, డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే DL.
సో ప్రతిదానికి అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనం లోపల ఉన్న ఐటమ్స్ని ఎల్ఐ అని ఇస్తాం. ఆర్డర్డ్ లిస్ట్కి ఎల్ఐ అనే ఇస్తాం. డిస్క్రిప్షన్ లిస్ట్కి మాత్రం డిటి అని ఇస్తాం. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ప్లేస్ చేశాను, అబ్జర్వ్ చేయండి. అన్ఆర్డర్డ్ లిస్ట్కి, ఆర్డర్డ్ లిస్ట్కి. సో నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద లింక్స్. లింక్స్ అంటే ఏంటి? మనం ఎలా లింక్స్ ఇస్తున్నాము, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్, ఇమేజ్ని ఎలా ఇస్తున్నాము, సో దీని గురించి డిస్కస్ చేద్దాం. లింక్స్ అంటే మోస్ట్లీ మనం ఇచ్చేసరికి హెచ్ఆర్ఈఎఫ్ అనే అట్రిబ్యూట్ని యూస్ చేసుకొని చేస్తాం. స్పెసిఫిక్గా లింక్డ్ పేజెస్, ఒక పేజ్తో మనం లింక్ చేయాలి అనుకుంటే మనం హెచ్ఆర్ఈఎఫ్ ట్యాగ్ని యూస్ చేస్తాం. మెయిన్లీ యాంకర్ ట్యాగ్ని ఏతో ఇండికేట్ చేసి క్రియేట్ చేస్తాం. మోస్ట్లీ వెబ్ పేజెస్కి కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఆర్ఎల్స్ రిసోర్సెస్కి మాత్రం యూస్ చేస్తాం. హియర్ ఇట్ ఈస్ అన్ శాంపుల్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ది ఇమేజెస్ అండ్ మీడియా ఎలా యూస్ చేస్తాము అనేది. సో ఇమేజెస్ ట్యాగ్స్ వచ్చేసరికి ఇమేజ్కి మనం ఐఎంజి అనే ట్యాగ్ని యూస్ చేస్తాం. అండ్ ఆడియో ఫైల్స్కి వచ్చేసరికి ఆడియో అనే ట్యాగ్. వీడియోకి వచ్చేసరికి వీడియో అనే ట్యాగ్. సో ఇమేజ్ ట్యాగ్కి మనం స్పెసిఫిక్గా సోర్స్ అనేది ఇవ్వాలి, ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అని. సో సోర్స్కి షార్ట్ కట్ కింద ఎస్ఆర్సి అని ఇస్తాం. అట్ ద సేమ్ టైం దానికి అట్రిబ్యూట్స్ కూడా యాడ్ చేస్తాం. ఆడియో కంటెంట్కి సో యాజ్ యూజువల్ మన ఆడియో ట్యాగ్, సేమ్ వీడియో కంటెంట్కి కూడా మనం వీడియో ట్యాగ్ అనేది ఇస్తాం. సో లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఎలా ఇస్తాము. సో నేను చెప్పినట్టే ఇమేజ్కి మనం ఎస్ఆర్సి సోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో దాన్ని పార్ట్ ఇస్తాం. ఏఎల్టీ ఈజ్ నథింగ్ బట్ యాజ్ మనం ఎలాంటి టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ తీసుకుంటున్నాము, జస్ట్ ఇట్స్ అన్ అట్రిబ్యూట్. ఆడియో కంట్రోల్స్ కొనితే వీడియో కంట్రోల్స్ కూడా అంతే. మనం సోర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము, దాని టైప్ ఏంటి, ఆడియో అయితే ఆడియో, వీడియో అయితే వీడియో, దట్స్ ఇట్. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ అబౌట్ ది ఫార్మ్స్ అండ్ ఇన్పుట్స్. ఫార్మ్స్ ఎలా ప్రిపేర్ చేస్తాము అండ్ ఫార్మ్స్లో మనం ఇన్పుట్ ట్యాగ్స్ని ఎలా ఇస్తాము. సో ఫార్మ్స్ అండ్ ఇన్పుట్స్ వచ్చేసరికి ఫార్మ్స్కి మనం యాజ్ యూజువల్ మనం ఫార్మ్ ట్యాగ్ని ఎఫ్ఆర్ఎం అనే ట్యాగ్తోనే ఇస్తాము, ఎన్క్లోజెస్ ఫార్మ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాగ్స్కి మనం ఇన్పుట్ అనే ట్యాగ్ ఇస్తాం. వీ కెన్ వేరియస్ టైప్స్ ఆఫ్ యూస్, లైక్ ఇన్పుట్లో మనం టెక్స్ట్ ఇవ్వచ్చు, పాస్వర్డ్స్ ఇవ్వచ్చు, ఈమెయిల్ ఐడీస్ ఇవ్వచ్చు. సో ఇలా ఏ వేరియేషన్స్కి అయితే మనం యూస్ చేసుకోవచ్చు ఇన్పుట్ ఫీల్డ్స్. బటన్స్కి మనం బటన్ అనే ఇస్తాం ట్యాగ్. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అని ఇవ్వచ్చు. హియర్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుంది చూడండి, ఫామ్ ట్యాగ్లోనే ఓపెన్ చేశాను నేను. యాక్షన్ వచ్చేసరికి సబ్మిట్. సో మెథడ్ వచ్చేసరికి పోస్ట్. అండ్ లేబుల్, జస్ట్ లేబుల్ ఇన్ ద సెన్స్ మనకి నేమ్ అని కనిపిస్తుంది అంతే. ఇన్పుట్లో మనం టెక్స్ట్ అనేది యూస్ చేసుకోవచ్చు, అలాగే సబ్మిట్ ఇన్ ద సెన్స్ మనం సబ్మిట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దిస్ ఈస్ శాంపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ఫార్మ్స్ అండ్ ఇన్పుట్స్. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ టేబుల్స్. టేబుల్స్ అంటే అందరికీ తెలుసు కదా. సో మనం టేబుల్స్కి ఏమైనా ట్యాగ్ యూస్ చేస్తాం, టేబుల్ అండ్ ట్యాగ్ యూస్ చేస్తాం ఫర్ టేబుల్ క్రియేషన్ చేయడం కోసం. సో నార్మల్గా మనం టేబుల్ని ఎలా అయితే డిస్ప్లే కావాలో, మనకి టేబుల్లో కావాలో, అలాంటప్పుడు మనం టేబుల్ ట్యాగ్ని యూస్ చేసి క్రియేట్ చేస్తాం. సో మనకి టేబుల్లో రోస్ అండ్ కాలమ్స్ ఎలా అయితే ఉన్నాయో, హియర్ ఆల్సో రోస్ అండ్ సెల్స్ అని యూస్ చేస్తాం. రో అన్ని ఎలా యూస్ చేస్తాం, టేబుల్ రో కదా కాబట్టి టీఆర్ అని ట్యాగ్ యూస్ చేస్తాం. సో హెడర్, టేబుల్ హెడర్ కాబట్టి టీహెచ్, అండ్ టేబుల్ రో కాబట్టి టీఆర్, టేబుల్ హెడర్కి టీహెచ్, అండ్ టేబుల్ డేటా కాబట్టి టీడీ. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేశాను, అందులోనే టీఆర్ టేబుల్ రోలో హెడర్స్ ఇచ్చాను, ఇంకొక రోలో వచ్చేసరికి నేను డేటాని ఇచ్చాను, పక్కనే నేను అవుట్పుట్ కూడా ప్లేస్ చేశాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. Okay, this is about our today's video about HTML course overview. సో 5 టాపిక్స్ కూడా కవర్ చేశాను. హోప్ మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలి అనుకుంటే నేను HTML ట్యుటోరియల్స్ కూడా అప్లోడ్ చేస్తాను. నాట్ ఓన్లీ ఇన్ HTML, వీ కెన్ అప్కమింగ్ పైథాన్, సి ఆ ట్యుటోరియల్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూయింగ్ దిస్ వీడియో. Thank you for watching. Please do like, share and subscribe to Wishmaster.